నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండో రోజు కొనసాగిన కలెక్టర్ల సమావేశం. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా జరగాలని ఆదేశం. గుంటూరులో లేబర్ అడ్డాలను పరిశీలించిన కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు. అడ్డాలలో మౌలిక వసతులతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని వెల్లడి. జీజీహెచ్లో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచన. మైనార్టీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కార్యక్రమాల రూపకల్పన. 10th లో 450 మార్కులు దాటిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లో ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నుంచి మండల స్థాయి అధికారి వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో వేగం పెంచాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో 2వ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో అనేక అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని అన్నారు. ఇకపై నియోజకవర్గాల్లోనూ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థను నిర్వహించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ బోర్డుకి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2 రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. గుంటూరు పట్టణంలో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయుటకు అనువుగా ఉన్న స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను కమిషనర్ మయూర్ అశోక్ తనిఖీ చేశారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చుంటారని తెలిపారు. పనిలేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే ఆచారం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి లేబర్ అడ్డాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దాదాపు ఒక 5-6-7 ఊర్ల నుంచి వస్తారు. పొలపల్లి అంటే అలా పెట్టడం లేబర్ దగ్గర గ్యాదరింగ్ స్పేస్ ఈ నెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వేదిక ప్రాంతాన్ని కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ శిలాఫలకం, సభావేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు బాధ్యతగా తీసుకుని నిర్దేశిత ప్రోటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్ధం చేయాలన్నారు. కేంద్ర మంత్రి పర్యటన మార్గం, సభావేదిక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టాలని ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, సభకు హాజరయ్యే వారికి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ట్రాక్కి ఇరువైపులా ప్యాచ్ వర్క్లు, పిచ్చి చెట్ల తొలగింపు చేపట్టాలని ఎంటీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు ముందుగానే కార్యక్రమ ప్రదేశానికి వెళ్లి పరిశీలించుకోవాలన్నారు. జర్మన్ హ్యాండ్ స్టైల్లో వైట్ కలర్ ఇంకెవరున్నారండి? దసరా గారు మీరు ప్రోటోకాల్ అరేంజ్మెంట్ చూసుకోవాలి. పొలిటికల్ 2025 మార్చి నెల నుండి 2026 మార్చి వరకు 125 బైపాస్ ఆపరేషన్లు జీజీహెచ్లో సమర్థవంతంగా నిర్వహించామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడారు. జీజీహెచ్లో ఎటువంటి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 125 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నో క్రిటికల్ గుండె ఆపరేషన్లు జీజీహెచ్ వైద్య బృందం గుండె ధైర్యంతో సమర్థవంతంగా నిర్వహించి పేషెంట్ల ప్రాణాలు కాపాడారని అన్నారు. గుండె ఆపరేషన్లు సమర్థవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ హరికృష్ణమూర్తి, డాక్టర్ పోలయ్య, డాక్టర్ కుప్పస్వామి, డాక్టర్ యోగి సుందర్రావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఎమీమా ప్రియదర్శిని, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి ఎన్టీఆర్ వైద్య సేవలో 125 ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేశారు. వాటిలో సింహభాగం బైపాస్ సర్జరీలు. ఇవాళ మనం ముందు ఒక 3 పేషెంట్స్ ఇక్కడ కూర్చోబెట్టాం కూడా. వాళ్ళు చక్కగా ఉన్నారు. ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో, అంటే ఐసీయూ సౌకర్యాలతో బైపాస్ సర్జరీ అయిన తర్వాత మీకు తెలుసు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి ఐసీయూ సెటప్ కూడా అద్భుతంగా ఉండి వాళ్ళకి కించిత్ ప్రమాదం కూడా లేకుండా చక్కగా చిరునవ్వుతో ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయే విధంగా మా కార్డియోథొరాసిక్ సర్జరీ టీము అలాగే వారికి ఆపరేషన్ థియేటర్లో అద్భుతంగా ఆపరేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మళ్ళీ రికవర్ అయ్యేలా చూసి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా ఇస్తున్న మా ఎనస్థీషియా బృందానికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ముస్లిం జనాభాలో ఎక్కువ మందిని విద్యావంతులుగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని నసీర్ అహ్మద్ అన్నారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి ఫలితాల్లో 450 మార్కులు దాటిన మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు వచ్చిందన్నారు. మే 6వ తేదీ నుండి 12 వరకు విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవాలని, వారికి మే 17న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. టాలెంట్ టెస్ట్లో పాస్ అయిన 250 మంది విద్యార్థులకు మంచి కార్పొరేట్ కాలేజీల్లో విద్యా, వసతి ఖర్చు వక్ఫ్ బోర్డు భరిస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ముస్లింలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 450 మార్కులైనా పైబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకొని 12వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ. దాని తర్వాత 17వ తారీఖున ఈ పరీక్ష ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ పరీక్షను పెట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు దాదాపు 200 మందికి 250 మందికి కేవలం ఓఎంఆర్ షీట్ ద్వారా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాం. దీనిలో ముఖ్యంగా ఐఐటి కానీ, జేఈఈ కానీ, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశంతో పాటు తప్పకుండా ఏదైతే దేశ స్థాయిలో పేరుకెళ్ళినటువంటి ఐఐటి కానీ, అలాగే ఎయిమ్స్లో కానీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు సాధించుకునేటువంటి దిశగా ఈ పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్ని ప్రమాదక సిబ్బంది జీజీహెచ్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జీజీహెచ్లో జరిగిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ కె కృష్ణారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఏడీఎఫ్ఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎటువంటి కంగారు పడకుండా సేఫ్టీ మెజర్స్ ఉపయోగించి అగ్ని ప్రమాదం నుంచి బయటపడాలని సూచించారు. అనంతరం కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లను ఉపయోగించే విధానంపై సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అంతేకాకుండా ఎన్ఓటీని ఉపయోగించే విధానం కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడింగ్ ఫైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, కాసిం, డీఓపీ జానీబాషా, జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్లో కూడా ఫైర్ సేఫ్టీ, ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అక్కడ ఉన్న సిబ్బంది బయటికి ఎలా వస్తారు, ఆ సిబ్బంది వాళ్ళతో పాటు అక్కడ ఉన్న పేషెంట్స్, వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ అందరినీ కూడా బయటకు వచ్చేలాగా అవేర్నెస్, ప్రిపేర్నెస్ అంటే అట్లా ప్రిపేర్నెస్గా ఉండేలాగా అవేర్నెస్ చేస్తున్నాము. దానిలో భాగంగా మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ జీజీఎస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇది పెద్ద సంస్థ వ్యవస్థలాగా ఉంటుంది. ఇక్కడ 4-5 బ్లాకులుగా బిల్డింగ్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్తో సిబ్బందితో ఉంటుంది. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ సిబ్బంది ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని ఎలా బయటికి తీసుకురావాలి అనేది తెలియజేస్తామండి. ఇంకోటి వచ్చేసి ఫైర్ అయితే ఫైర్ని ఎలా ఆర్పాలి, ప్రతి సిబ్బంది కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఉపయోగించడం అనేది రావాలి. కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, జేవీవీ స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసెస్ గుంటూరులో జరగనున్నాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్ యాజమాన్యం గత 12 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మే 18 నుంచి 27 వరకు అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగనున్నాయని తెలిపారు. ఈ కోచింగ్కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా హాజరు కావచ్చని అన్నారు. సివిల్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సన్ నిర్వాహకులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా వేసవి కాలంలో అంటే సమ్మర్లో ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఈ ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు మే 18 నుండి మే 27వ తేదీ వరకు అమరావతి రోడ్డులో ఉన్న హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జరగబోతా ఉన్నాయి. ప్రతిరోజు కూడా 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ క్లాసులు జరుగుతాయి. ఈ క్లాసులకి 8th క్లాస్ నుంచి 8వ తరగతి, 9వ తరగతి, 10 లేదా ఇంటర్మీడియట్ ఇలా చదివిన పిల్లలు ఎవరైనా హాజరు కావచ్చు. ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైన సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పరీక్షల పట్ల విద్యార్థి దశ నుంటే విద్యార్థులకి అవగాహన కలిగించడం దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్ డెస్క్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నందిగామ విశ్వం ప్రారంభించారు. డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ హిందూ కళాశాలలో అతి తక్కువ ఫీజులతో అనేక రకాలైన కోర్సులు నిర్వహించడం జరుగుతుందని, దీనిని నగర విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల 90 సంవత్సరాలుగా నగర పరిసర ప్రాంతాలకు చేస్తున్న విద్యారంగంలో చేస్తున్న కృషిని వివరించారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ అలాగే మహిళా సంబంధించిన ప్రత్యేకమైన ఎన్సీసీ ఉందన్నారు. 40,000 పుస్తకాలతో మంచి లైబ్రరీ సదుపాయం కలదని అన్నారు. లలిత కళలకు సంబంధించిన అలాగే క్రీడలకు సంబంధించిన ప్రత్యేకమైన విభాగాలు విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉంటాయని, విద్యార్థి యొక్క సర్వాంగిణి ఉన్నతికి కళాశాల గత 90 సంవత్సరాలుగా దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల ఇన్ఛార్జ్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం, షేక్ హసీనా, ఇతర అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అడ్మిషన్స్కి హెల్ప్ డెస్క్ ప్రారంభం జరిగింది. హిందూ కళాశాలలో డిఫరెంట్ కోర్సెస్ BA కానీ, BSc కానీ, బీకామ్లో డిఫరెంట్ కోర్సెస్లో మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా హిందూ కళాశాలని ఒకసారి కళాశాలకు వచ్చేసి కళాశాలలో అడిగి పిల్లలందరూ కూడా మా కళాశాలలో జాయిన్ అవ్వాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. ఈ హెల్ప్ డెస్క్లో ముఖ్యంగా వచ్చేటువంటి విద్యార్థులకు కళాశాలలో ఉన్న కోర్సుల గురించి, అదేవిధంగా ఇతర అవకాశాల గురించి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో డిగ్రీలో ప్రవేశపెట్టినటువంటి మేజర్ సిస్టమ్, దానిలో ఉన్నటువంటి అంశాల గురించి కూడా విద్యార్థులకి వివరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో
హిందూ కళాశాల గత 90 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు కొత్త రూపుని సంతరించుకుంటూ ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఇలా అన్ని రంగాల్లో కూడాను ఒక నాణ్యత కలిగినటువంటి విద్యని అందిస్తోంది అనడంలో సందేహం లేదు. వెల్వెట్ ఆరా బ్యూటీ ల్యాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ నటి సంతోషి శ్రీకర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చెన్నైలో సుమారు 40,000 మంది బ్యూటీషియన్లకు తమ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చామని సినీ నటి బ్యూటీషియన్ సంతోషి శ్రీకర్ వెల్లడించారు. గుంటూరు మహిళలకు అన్ని రకాల మేకప్లో వెల్వెట్ ఆరా బ్యూటీ లాంజ్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వెల్వెట్ ఆరా బ్యూటీ లాంజ్ను సందర్శించి తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని కోరారు. లేడీస్ ఐబ్రోస్ కేవలం 9 రూపాయలకే తమ వెల్వెట్ ఆరా బ్యూటీ లాంజ్లో చేస్తామని బ్యూటీషియన్ సోనీ తెలిపారు. మేకప్ అవసరమైన వారికి ఎక్కడికైనా వచ్చి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సోనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యూటీషియన్ సోనీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సినిమా తర్వాత నాకంటూ ఒక కెరియర్ని బిజినెస్లో స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్లస్ అని ఒక స్టోర్ని చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేశాను. దగ్గర 12 ఇయర్స్ పైన అవుతుంది. దాని తర్వాత రాజమండ్రిలో, హైదరాబాద్లో కూడా మన స్టోర్ ఉంది. బుటీక్, బ్యూటీ లాంచ్, అకాడమీ, ఫోటోగ్రఫీ, సో వెడ్డింగ్ సర్వీసెస్ మొత్తం కలిపి ఒక స్టోర్గా మేము ఓపెన్ చేశాము. సో నా దగ్గర వచ్చి సోనీ మ్యామ్ వచ్చి మన రాజమండ్రి ప్లస్లో వచ్చి చూసారంటే 1 ఇయర్ ముందు మాస్టర్ క్లాస్ చదివారు. అక్కడ మాస్టర్ క్లాస్ అనేది వచ్చి బ్యూటీ కోర్స్, మేకప్, హెయిర్ స్టైలింగ్, సారీ డ్రిప్పింగ్, ఫ్లవర్ మేకింగ్, నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్, మెహందీ కోర్స్, బ్యూటిషియన్ కోర్స్ అన్నీ నేర్పిస్తాం. సో 30 డేస్ దగ్గర 7 రకాల కోర్స్ నేర్చుకున్నారు. 1 ఇయర్లో మొత్తం అన్నిటినీ బాగా సర్వీస్ చేసి ఎక్స్పీరియన్స్ పెంచుకుని సంపాదించిన తర్వాత ఆ డబ్బులతో ఇప్పుడు హ్యాపీగా తనకంటూ ఒక ఓన్ స్టోర్ని మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి నేను మేకప్ సర్వీస్ చేస్తున్నాను. అన్ని గ్లాసీ మేకప్, అన్ని మేకప్స్ నేను చేస్తానండి. అండ్ మీకు నేను హోమ్ సర్వీస్ కూడా చేస్తాను. అండ్ బ్యూటీషియన్ కూడా నేను ట్రైనప్ అయి ఉన్నాను. బ్యూటీషియన్లో వచ్చేసి హైడ్రా ఫేషియల్స్ కానీ, పెడిక్యూర్, మెనిక్యూర్ కూడా మీకు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా నేను చేస్తానండి. యాక్నీ ట్రీట్మెంట్ కూడా నేను చేస్తాను. అండ్ మీకు నేను అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా నేను బ్రైడల్స్కి వెళ్తానండి. మీరు బెస్ట్ ప్రైస్గా, మీరు బెస్ట్ మేకప్ కూడా కావాలి అనుకుంటే కనుక నేను బెస్ట్గానే ఇస్తానండి. ఒకసారి విజిట్ చేయండి. అండ్ మీకు ఓపెనింగ్ ఆఫర్ కింద మేము ఐబ్రోస్ కూడా జస్ట్ ₹9K పెట్టామండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నాదొక సర్వీస్ మీరు చూడండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శారదా కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9న ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్టను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధులు బాలయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ 4వ లైన్లో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము సుమారు 40 సంవత్సరం నుంచి స్వామివారి ఇక్కడ కొలువై ఉండి విశేషముగా పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలవై ఉన్నారు స్వామివారు. మరి ఈరోజు అత్యంత విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి సుదినం. మన యొక్క అభయాంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారందరూ కూడా చక్కగా ఐకమత్యముతోటి మరి స్వామివారి యొక్క దేవాలయము నూతన దారుధ్వజ ప్రతిష్టా మహోత్సవము, అట్లాగే శిఖరము, మహాగణపతి, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి అట్లా ఇత్యాది విగ్రహాలన్నీ కూడా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడానికి త్రయాణిక దీక్షా విధానముగా నిన్నటి నుంచి కూడా విశేషముగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు 2వ రోజు స్వామివారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవపేతముగా జరుగుతున్నది. రేపు ఉదయము ప్రతిష్ట అనంతరము 501 మంది మహిళామతుల చేత ఆ యొక్క పూర్ణ కలశములో ఉన్నటువంటి జలాలను శిఖరము మీద కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది. త్వరలో గుంటూరులో క్రైస్తవుల హక్కుల సాధన కోసం మేధోమథనం కార్యక్రమం నిర్వహిస్తామని సామాజికవేత్త గోళ్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు.
అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో కలిసి రాజసుందరం బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని జస్టిస్ కేజీ బాలకృష్ణన్కు వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అడ్డుపెట్టుకుని దళిత క్రైస్తవులు ఎస్సీ హోదాను రద్దు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మదర్, ఆనంద్ బాబు, జోసెఫ్, మోహన్ రావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు అంటే చర్చీలకు వెళ్ళిన మసీదులకు వెళ్ళినటువంటి ఎస్సీలకి ఎస్సీ హోదా లేకుండా పోతుంది. అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం వాళ్ళకి వర్తించకుండా పోతుంది. రిజర్వేషన్ల వ్యవహారానికి దూరమయ్యే పరిస్థితి ఉన్నది కనుక ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోతారు అనే విషయం మీద ఈ రోజున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఆధారం చేసుకుని ఇచ్చింది. ఒక 15 మంది బృందం కలిసి ఐక్య అండ్ దాని యద్వా సంఘాలు సంయుక్తంగా జస్టిస్ కేజీ కృష్ణమూర్తి గారు మే నెల 5వ తారీఖున ఢిల్లీలో ఆయన కమిషన్ కార్యాలయంలో కలిసాం. ఒక 15 అంశాలు ఆయన మా ముందు పెట్టారు. 15 అంశాలు కూడా చాలా బలంగా సమాధానం ఇవ్వడం జరిగింది. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చౌడవరం, దాసరపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, కేవీపీ కాలనీ, శ్రీనివాసరావుపేట, ఎంజీ నగర్, జోసెఫ్ కాలనీ, చుట్టుగుంట తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు చౌడవరం జాతీయ రహదారిపై ఉచిత మంచినీటి కేంద్రాన్ని టీడీపీ నేతలు ప్రారంభించారు. మండుతున్న ఎండలకు ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టారు. కోబాల్టుపేట 7వ లైన్కు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమాని షేక్ హుస్సేన్ కూతురు వివాహం సందర్భంగా 125 కేజీల బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో షేక్ మీరావలి, షేక్ చిన్నబాజీ, జాన్ సైదా, షేక్ నజీర్ భాయ్, ఉయ్యాల శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 20,000. 4,884 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 19,200, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,800. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,800, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,500, మోడల్ 9,300. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో రోజు కొనసాగిన కలెక్టర్ల సమావేశం. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతంగా జరగాలని ఆదేశం. గుంటూరులో లేబర్ అడ్డాలను పరిశీలించిన కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు. అడ్డాలలో మౌలిక వసతులతో పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని వెల్లడి. జీజీహెచ్లో అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచన. మైనార్టీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కార్యక్రమాల రూపకల్పన. 10th లో 450 మార్కులు దాటిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.